బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అయితే ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు కూడా మందకొడిగానే పోలింగ్ సాగినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఎల్లారెడ్డి కూడా శ్రీకృష్ణదేవరాయ బూత్ లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో 60 నుంచి 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది అని ఆయన వెల్లడించారు. భవిష్యత్తు కోసం ఓటు వేయాలి అని నవీన్ యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా భద్రతా బలగాల మధ్య అత్యంత కట్టుదిట్టంగా ఈ పోలింగ్ అయితే జరుగుతోంది. 800 మంది కేంద్ర బలగాలు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇక 5000 మంది పోలీసులు అయితే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షణ చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే డ్రోన్ల ద్వారా పోలీసులు గమనిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే పోలింగ్ ప్రక్రియ అయితే నమోదైంది. ఇప్పటి వరకు ప్రముఖులు కూడా రాజమౌళి, అదేవిధంగా హైడ్రా అధినేత కూడా తన ఓటు హక్కునైతే వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. రంగనాథ్ తన ఫ్యామిలీతో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖులు కూడా ఒక్కొక్కరు వెళ్తూ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా సునీత కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంది. మొత్తానికైతే ఓటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 9.6% ఓటు పోలింగ్ నమోదైనట్లుగా అయితే అధికారులు అయితే ధృవీకరించారు. ఇంకా స్పీడ్ అందుకునే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నంలోగా మరి స్పీడ్ అందుకుంటుందా లేదా అనేది అయితే ఆసక్తికరంగా ఉంది. కొన్ని చోట్ల ఇప్పటికే ఈవీఎంలు అయితే మొరాయించాయి. అయినా సరే వెంటనే అధికారులు హుటాహుటిని అక్కడికి చేరుకొని వాటిని సరిచేయడం జరిగింది. మొత్తానికైతే పోలింగ్ ప్రక్రియ సరళంగా అయితే కొనసాగుతోంది. ఇక మరి ముందు పెరిగే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. 6 గంటల వరకు అయితే ఈ పోలింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ కి రావడం జరిగింది. ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసినారు. చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు. అండ్ 1 అవర్లోనే ప్రతి పోలింగ్ స్టేషన్ లో దాదాపు 100 ఓట్స్ వరకు పోల్ అయినాయి. వితిన్ 1 అవర్ వితిన్ 45 మినిట్స్ టైంలో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పోల్ అయినాయి. అండ్ జనాలు ఈ ఎలక్షన్లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం. ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock అందరూ కూడా రావడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఎలక్షన్ పెరిగే చాలా చక్కటి పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ 50% దాటలేదు. అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే 70 ఓట్స్, 60 ఓట్స్ వితిన్ 40 మినిట్స్. నాకు తెలిసి 63%, 62-63% జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను 10 o'clock నా ఓటు మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో జూబ్లీ ఒక ఫస్ట్ టైం ఓటర్స్కి కానీ ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నాట్ ఫర్ సింపతి, నాట్ ఫర్ సెంటిమెంట్. ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్కి అప్పీల్ చేస్తాను. దట్ ఈస్ ఆల్ కామన్. అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు. స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని చేస్తారు. లేదు ఈసారి యూత్ అంతా కూడా, యూతే కాదు జనరల్గా చాలా మంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్. బట్ దిస్ టైం 10 to 15% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే ఒక 10% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అదే చెప్తున్నాను కదా, భవిష్యత్తుకు ఓటేయండి. లేదు ఇది హాలిడే లాగా ట్రీట్ చేస్తలేరు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతం కూడా చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది.